హలో, నేను మిస్ రావు. బాలయ్య ఆయన సినిమా రికార్డ్ని బద్దలు చేస్తూ ఆయనే ఒక చరిత్రను సృష్టించారు. ప్రస్తుతం బాలయ్య నటించినటువంటి డాకు మహారాజ్ ఆ సినిమా 100 కోట్ల క్లబ్ను దాటేసి వెళ్ళిపోయింది. అనూహ్యమైనటువంటి రికార్డ్స్ ఇవి ఆయన కెరియర్లో, ఆయన సినిమాలో, ఆయన రేంజ్ని అమాంతం ఒక్కసారిగా పెంచేసింది. అందుకే డాకు మహారాజ్ రేంజ్ ఏంటో తెలుసుకొని కొన్ని సినిమాలు ఆగిపోయినాయి. వాటిలో తండేల్ ఒకటి. నాగ చైతన్య నటించినటువంటి తండేల్ కూడా సంక్రాంతి బరిలో నిలవాలి, కానీ సంక్రాంతి బరిలోకి రాలేదు. కారణం ఏంటంటే 3 పెద్ద సినిమాలు సంక్రాంతికి విడుదలై, ఒకటి గేమ్ చేంజర్, రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్, 2 డాకు మహారాజ్, 3 సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు విడుదల సందర్భంగా తండేల్ని వాయిదా వేస్తున్నారు ఫిబ్రవరికి. అలాగే మరికొన్ని సినిమాలు కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. కానీ ఈ 3 సినిమాల్లో రికార్డు సృష్టించి తన రికార్డుని తానే బద్దలు చేసుకున్న హీరో ఎవరంటే బాలకృష్ణ. డాకు మహారాజ్ చూసినటువంటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కన్నా హైగా ఉంది ఆ సినిమా, సూపర్ హిట్ అని చెప్తున్నారు. మరోవైపు థియేటర్ల సంఖ్య పెరుగుతూ ఉంది రోజు రోజుకి కూడా. యాక్చువల్గా 12వ తారీఖున డాకు మహారాజ్ రిలీజ్ అయింది. రిలీజ్కి ముందే దబిడిదిబిడే సాంగ్ ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పుడే ట్రెండింగ్ సెకండ్లోకి వెళ్ళిపోయారు డాకు మహారాజ్. ఆ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే హిట్ టాక్ వచ్చేసింది. బాబీకి చాలా కాలం తర్వాత బాలయ్య తోటి సూపర్ హిట్ వచ్చింది. బాలయ్య కెరీర్ పరంగా డబుల్ హ్యాట్రిక్ కూడా ఆయన దగ్గరగా ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో తీసినటువంటి ప్రతి సినిమా హిట్ అవుతుంది. అంటే ఆయన ఫామ్లో ఉన్నటువంటి హీరోగా కనిపిస్తూ ఉన్నారు. వాస్తవంగా దబిడిదిబిడే సాంగ్లో హీరోయిన్ పట్ల కొరియోగ్రఫీని చూస్తే కనుక ఆ కొరియోగ్రఫీ బాలకృష్ణకి అవసరమా, ఆ కొరియోగ్రఫీ అందించినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి చాలామంది విమర్శలు చేశారు. కానీ బాలకృష్ణని ఎవరు విమర్శలు చేయలే. బాలకృష్ణ వేసినటువంటి డ్యాన్స్ని ఎంజాయ్ చేశారు. బాలకృష్ణ వేసినటువంటి దబిడిదిబిడే సాంగ్ స్టెప్స్ని బాగా ఎంజాయ్ చేసినటువంటి అభిమానులు ఉన్నారు. థియేటర్లలో డాకు మహారాజ్ సందడి ఇప్పుడు కూడా కనిపిస్తుంది. బాలయ్య సినిమాల హిస్టరీలో 3వ రోజుకే రికార్డ్ 100 కోట్ల క్లబ్ను దాటిపోయి 105 కోట్లు కూడా దాటింది అని చెప్తూ ఉన్నారు. అసలు సెకండ్ డేనే 65 కోట్లు వచ్చింది ఒక సింగిల్ డేలోనే అని చెప్తున్నారు. సండే రోజు 65 కోట్లు ఒకే రోజు కలెక్ట్ చేసింది ఆ డాకు మహారాజ్ అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇంకొక వైపు గేమ్ చేంజర్ అనేది ఆ గేమ్ ఓవర్ కావడంతో అది కూడా డాకు మహారాజ్కి బాగా కలిసి వచ్చింది. ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్నటువంటి సినిమాల్లో 2 సినిమాలు సూపర్ హిట్గా ఒకదాన్ని మించి మరొకటి ఉందని చెప్పి ఇప్పుడు ప్రేక్షకుల్లో టాక్ ఉంది. అది డాకు మహారాజ్ అయితే, మరొకటి సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా. ఆ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఒక సాయి పల్లవి లాగా ఆవిడ చాలా సాంప్రదాయబద్ధంగా యాక్టింగ్నే నమ్ముకొని అందం అవసరం లేదు, అభినయం చాలు, అందంతో పాటు అభినయం ఉండాలి అని అంటారు. కానీ అందం కంటే కూడా అభినయం ఎక్కువగా ఉంటే సినిమా హిట్ అవుతుందని చెప్పి నిరూపించింది సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్ అని చెప్పి చెప్తున్నారు ఆ సినిమా చూసినటువంటి వాళ్ళు. సో ఈ 2 సినిమాలు ఇప్పుడు నువ్వా నేను అన్నట్టు కలెక్షన్స్ని కురిపిస్తూ ఉన్నాయి. థియేటర్లో కూడా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమాకి థియేటర్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి కేటాయించిన సినిమా థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. ఆ థియేటర్లు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమాకి ఇస్తున్నారు, మరికొన్నిటిని డాకు మహారాజ్కు ఇస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తే కనుక ఏ హీరోకి లేని విధంగా బాలయ్యకి 60+ కూడా ఒక స్టాండర్డ్ గ్రాఫ్ ఉంది. అప్ అండ్ డౌన్స్ లేకుండా ఒక స్టాండర్డ్ గ్రాఫ్ ఉంది. దానికి కారణం ఏంటంటే టాలీవుడ్లో నిర్మాతలు కానీ లేదా డైరెక్టర్లు కానీ చెప్తున్న దాని ప్రకారం ఆయన సీనియర్ హీరో అయినప్పటికీ కూడా వెటరన్ హీరో అయినప్పటికీ కూడా డైరెక్టర్ ఏది చెప్తే అది యాజ్ ఈజ్గా చేస్తారు. సబ్జెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు, సెట్స్లో చాలా డిసిప్లిన్గా ఉంటారు. అదే కొంతమంది వెటరన్ హీరోస్ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవుతారు, సెట్స్లో కూడా ఆ స్క్రిప్ట్ని మార్పిస్తారు. అందుకే
ఈ మధ్యకాలంలో కొన్ని వెటరన్ హీరోస్ నటించినటువంటి ఫీల్ అయ్యాయి. అదే బాలయ్య విషయంలో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఒక్కసారి అగ్రిమెంట్ మీద సినిమాకి కాల్ షీట్లు ఇస్తూ సంతకం పెడితే ఇక ఆ సినిమాలో ఏమున్నా సరే ఆ డైరెక్టర్ ఏది చెప్తే అదే చేస్తారు. ఫస్ట్ టైం డైరెక్ట్ చేసేటువంటి డైరెక్టర్కైనా సరే ఆయనకి ఆయనతోటి ఆ ఫీజిబిలిటీ ఉంటుంది, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. బహుశా బాలయ్య సినిమాలు హిట్ కావడానికి, అఖండ కానీ ఇవన్నీ కూడా హిట్ కావడానికి కారణం అదే అయి ఉండొచ్చు. సో సినిమా డైరెక్టర్స్ లేటెస్ట్ జనరేషన్ వచ్చేస్తున్నారు. వాళ్ళ కథలు కథనాలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వాటితో పాటు మౌల్డ్ అయితేనే హీరోలు నిలబడగలరు మార్కెట్లో. బహుశా బాలయ్య తాజాగా సాధించినటువంటి డాక్టర్ మహారాజ్ హిట్ కూడా ఆ జాబితాలోకి వస్తుందేమో. ఇప్పటి వరకు ఆయన 100 కోట్ల క్లబ్ని దాటలేదు, చాలా తక్కువ టైంలో అంటూ ఉంటారు. అందుకే 12వ తారీఖు రిలీజ్ అయింది, 16 ఇవాళ. కేవలం 4 రోజుల వ్యవధిలోనే 105 కోట్ల రూపాయల పైగా కలెక్షన్స్ని సాధించింది. సో ఇది 100 క్రోర్స్ క్లబ్ను దాటం అనేది బాలయ్య రికార్డ్స్లో రికార్డ్ అని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే ఆ సినిమాకి అయినటువంటి ఖర్చు, అలాగే గేమ్ చేంజర్కి అయినటువంటి ఖర్చు, సంక్రాంతికి వస్తున్నాం అనే థియేటర్కి అనే సినిమాకి పెట్టినటువంటి ఖర్చు లెక్కేసుకుంటే ఖర్చుకి రాబడికి ఈ రెండింటిని కనుక మనం కంపేర్ చేసి లెక్కించుకుంటే కనుక ప్రాఫిట్స్ ఎక్కువగా బాలయ్య సినిమాకి ఉన్నాయని చెప్పి టాలీవుడ్లో ఇప్పుడు వినిపిస్తుంది. అల్టిమేట్గా కలెక్షన్స్తో పాటు ఎంత మిగులుతుంది అనేది ప్రొడ్యూసర్స్కి ఇంపార్టెంట్, అలాగే ఎగ్జిబిటర్స్కి కూడా ఇంపార్టెంట్. బాలయ్య కూడా అదే చూస్తారు. కానీ కొంతమంది హీరోలు వాళ్ళకు వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత ఉన్నాయని చూస్తారు, కానీ ఖర్చు చూడరు. ఖర్చు భారీగా పెడుతుంటారు, దాదాపు 500 కోట్లు 1000 కోట్లు అలా ఖర్చు పెడుతూ ఉంటారు. బట్ రాబడి చూస్తే కనుక 1500 కోట్లు వచ్చినా కానీ 500 కోట్లే మిగిలేది. 1000 కోట్లు పెట్టుబడి పెడితే దానికి 1500 కోట్లు వచ్చినప్పటికి కూడా 500 కోట్లే ప్రాఫిట్ వస్తుంది. అదే ఒక 50 కోట్లతో సినిమా అయిపోతే అది ఒక 400-500 కోట్లు బిజినెస్ చేస్తే కనుక అది రికార్డు. లేదు 10 కోట్లు 50 కోట్లతో అయిన సినిమా 200 కోట్లు బిజినెస్ చేసినా, లేదా 150 కోట్లు బిజినెస్ చేసినా కానీ 100 కోట్లు మిగులుతాయి. అంటే మిగులుదల ఎక్కువ ఉంటుంది. ఆ జాబితాలో ఇప్పుడు బాలయ్య ఉన్నారు. డాక్టర్ మహారాజ్ తోటి దాన్ని నిరూపించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అనేటువంటి కాన్సెప్ట్ బాలయ్య దగ్గర ఉందని చెప్పి ఇప్పుడు టాలీవుడ్లో నడుస్తున్నటువంటి టాక్. సో సంక్రాంతికి విడుదలైనటువంటి సినిమాల్లో ఎగ్జిబిటర్స్ కానీ నిర్మాతలకు కానీ ఎవరి ఈక్వేషన్ కరెక్ట్? బాలయ్య ఈక్వేషన్ కరెక్టా, రామ్ చరణ్ ఈక్వేషన్ కరెక్టా, లేదంటే వెంకటేష్ ఈక్వేషన్ కరెక్టా? ఎవరి ఈక్వేషన్ కరెక్ట్గా ఉందనిపిస్తుంది మీకు? 100 కోట్ల క్లబ్లోకి చాలా ఈజీగా చేరిపోయినటువంటి బాలకృష్ణ ఇప్పుడు 60+ ఉన్నప్పటికి కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఆయన ఇలాంటి రికార్డ్స్ను బదులు కొట్టే అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.